హలో అండి. అందరూ బాగున్నారా? ఈరోజు నేను పన్నీర్ క్యాప్సికమ్ మసాలా కర్రీ చేసి చూపిస్తాను. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. కావలసిన పదార్థాలు పన్నీర్, ఆనియన్, క్యాప్సికమ్, టొమాటో, గరం మసాలా, సాల్ట్, కసూరి మేతి, కారం, మసాలా దినుసులు ఇవన్నీ కావాలండి. ముందుగా పన్నీర్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉప్పు కారం వేసి శుభ్రంగా కలిపి ఇలా ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి వేయించుకోవాలి. అవి రోస్టెడ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి అవి తీసి పక్కన వేరే బౌల్లో వేసి పెట్టుకోవాలి. తర్వాత జీడిపప్పు, ఉల్లిపాయలు, టొమాటో అన్నీ పేస్ట్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అవన్నీ వేయించి కూడా పేస్ట్ చేసుకోవచ్చు. నేనేం చేస్తున్నానంటే పచ్చివే పేస్ట్ చేసేసి తర్వాత ఆయిల్లో వేయిస్తున్నానండి. ప్యాన్ పెట్టుకొని మసాలా దినుసులు, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టిన పేస్ట్ ఉంది కదా, జీడిపప్పు, టొమాటో, ఆనియన్, ఈ పేస్ట్ని కూడా అందులో వేసేసి బాగా కలపాలి. అందులోని కొంచెం ఉప్పు వేసేసి పసుపు వేసేసి కూడా కలపాలి. అప్పుడే బాగా పడుతుంది ఫ్లేవర్. ఇది వేగుతున్నప్పుడు బాగా వేగింది అన్నప్పుడు క్యాప్సికమ్ ముక్కలు వేసేసి అది కూడా వేగుతున్నప్పుడు మిక్సీ కడిగిన వాటర్ కూడా మరి కొంచెం వేసుకుంటే కొంచెం బాయిల్ అవుతుందండి. అందులోనే వేయించి పక్కన పెట్టుకున్న పన్నీర్ పీసెస్ కూడా వేసేయాలి. ఇవన్నీ వేసేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి కొంతసేపు మగ్గనివ్వాలి. ఎక్కువ టైం పట్టదండి, 2 నిమిషాల్లో అయిపోతుంది కర్రీ. కసూరి మేతి, ఉప్పు, కారం, పసుపు అన్నీ మనం ఏవైతే పక్కన పెట్టుకున్నామో అన్నీ కొంచెం కొంచెంగా అన్నీ వేసేసేయాలి. మనకు కావాల్సినంత ముందే పెట్టుకోవాలి. ఇవన్నీ కలిపేసి మరి కొంచెం వాటర్ పడితే వాటర్ కూడా వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి. చూసారా, బాగా ఉడికింది కదా, తెలుస్తుంది కదా బబుల్ వచ్చిందని. చాలా ఫ్లేవర్ కూడా వస్తుందండి, నాకు మంచి స్మెల్ వస్తుంది. చూడడానికి కూడా కలర్ఫుల్గా ఉంది. ఇప్పుడు మనం ఫ్రెష్ క్రీమ్ కూడా వాడుకోవచ్చు, పెరుగు కూడా వాడుకోవచ్చు. నేను పెరుగు వేసుకున్నానండి, ఒక 2 స్పూన్స్ పెరుగు. ఇది వేస్తే ఫ్లేవర్ ఇంకా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఈ కర్రీని మనం చపాతీతో కానీ పరాటాతో కానీ దేనితోనైనా తినొచ్చు. బిర్యానీస్తో తినొచ్చు. కొత్తిమీర కూడా చిన్న చిన్నగా తురిమేసి లాస్ట్లో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. చూసారా ఎంత బాగుందో. దీన్ని నేను ఇమ్మీడియట్గా తినాలి అనుకుంటే మలబార్ పరోటా ప్యాకెట్స్ తెచ్చుకున్నానండి. అవి రెడీ టు ఈట్ కదా, దాన్ని కొంచెం మనం ఫ్రై చేసుకొని ఇదిగోండి ఘీ వేసి ప్యాన్ పెట్టి ఘీ వేసి వేయించుకున్నాను. 2 వైపులా చక్కగా కాల్చుకొని ప్లేట్లో సర్వ్ చేసుకొని ఈ కర్రీతో తింటే అబ్బా చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్.